అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 100 రోజులు పూర్తయింది. అయితే ఈ 100 రోజులు కూటమి ప్రభుత్వం సర్కార్ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టారు అండ్ ఎలాంటి అభివృద్ధి పనులు చేశారంటే మీరేమంటారు? ఏమంటే 100 రోజులు చాలా తక్కువ చెప్పాలంటే. 3 నెలల్లో బాబు గారు తనకు మించిన పనులు చేశారు చెప్పాలంటే. అయితే ఇంకొకటి ఏం జరిగిందంటే, ఈ వరద బీభత్సం ఏదైతే వచ్చిందో అయినప్పటికీ దాన్ని తట్టుకుని 10 రోజులు ఆయన వరదల్లో అక్కడే ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకి నేనున్నాననే ఒక భరోసా కల్పించి ఆయన ట్రాక్టర్లు ఎక్కారు, తర్వాత జేసీబీలు ఎక్కారు, తిరిగారు. అసలు ఒక 20 ఏళ్ల కుర్రాడు కూడా పనికిరాడు ఆయన ముందు. అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక పాలన ఎలా ఉండాలి అనేది చంద్రబాబుని చూసి ఎవరైనా నేర్చుకోవాలి. ప్రపంచం మొత్తం నేర్చుకోవచ్చు, నాట్ ఓన్లీ ఇండియా. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు కదా, బాబు గారిని చూసి మేము నేర్చుకోవాలి అని. అందరూ పవన్ కళ్యాణ్ ఎందుకంటే తను రాజకీయాల్లోకి వచ్చి చాలా సంవత్సరాలైనా ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు కాబట్టి తప్పకుండా బాబు గారు అడుగుజాడల్లో నడిస్తే పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా సీఎం అవుతారు, డౌట్ లేదు మనకి. కాకపోతే ఏంటంటే బాబు గారి ప్రత్యేకతలు మనం చెప్తున్నాం కాబట్టి. ఒకటండి, 3 నెలలే అయింది. 3 నెలల 10 రోజులు అనుకోండి, 100 రోజులు అంటే. ఈ 100 రోజుల్లో ఒక్క శాఖలో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, మొత్తం ఊడ్చేసుకుని రూపాయి కూడా ఉంచకుండా వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ అప్పులు పెట్టేసి బిల్లులు చెల్లించకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు 100 రోజుల పాలన మీద సిగ్గు లేకుండా. ఎంతసేపు మేం పథకాలు ఇచ్చాం, అభివృద్ధి ఏం చేసావు అది మాట్లాడు. 2 బట్టలు నొక్కానా, పథకాలు ఇచ్చానా, ప్రజల్ని ముంచాడు. ఈయన ముంచిన దాన్ని ఈయన తేలుస్తున్నాడు, వాళ్ళని పైకి తీసుకొస్తున్నాడు. ఎంతసేపు 15,000 ఇవ్వలేదు, ఏది విద్యకి విద్యాదీవెన ఇవ్వలేదు, మరొకటి ఇవ్వలేదు, సూపర్ 6 అమలు చేయలేదు, సూపర్ 7 లేదు, సూపర్ 6 లేదు. నువ్వు మాట్లాడద్దు, నీకు అసలు మాట్లాడే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు ప్రజలు. ఎందుకంటే నువ్వు 7-8 నెలల వరకు నువ్వు పదవిలోకి వచ్చాక 2019లో ఒక్క పథకం అమలు చేయలేదు. ఇది 3 నెలలు అయింది. వాళ్ళు దీపావళి నుంచి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఉచిత బస్సు ఇస్తారు, వాళ్ళు చెప్పిన సూపర్ 6 ఒక్కొక్కటి అమలు చేస్తారు. నువ్వెందుకు కంగారు పడతావు? నీకు పని పాటలైతే లండన్ పారిపో. ఎలాగ నీ పార్టీ ఖాళీ అయింది కదా ఆల్మోస్ట్. ఎందుకు నీకు ఈ కేసులు ఎలాగ ఎదుర్కోలేవు? నీకు దమ్ము ధైర్యం లేదు. ఇవాళ ప్రెస్ మీట్ అన్నాడు, లైవ్ అన్నాడు. అది లైవా పాడా రికార్డెడ్? అది శుభ్రంగా పేపర్స్ పెట్టుకున్నాడు, చెప్పాడు. సొంతంగా మాట్లాడటం రాదు, సొంత ఆలోచన లేదు, సొంత బుర్ర లేదు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లో ఏం చేశారు అంటే ప్రజలకి స్వేచ్ఛనిచ్చారు. మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది, ప్రశ్నించే స్వేచ్ఛ వచ్చింది, ఈవెన్ అపోజిషన్కి వచ్చింది. ఈవెన్ అపోజిషన్ ఇవాళ నోరెత్తుతోంది, చూసారా మీరు? నువ్వు నోరెత్తడానికి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. నీ హయాంలో అది లేదు. మాట్లాడిన వాడిని నువ్వు జైల్లో పెట్టావు, మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టావు, మాట్లాడిన వాళ్ళ మీద 41A బనాయించావు, మాట్లాడిన వాళ్ళ మీద నువ్వు 0 డిగ్రీ ప్రయోగించేలా చేసావు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? స్వేచ్ఛనిచ్చారు. ఇవాళ అపోజిషన్లో స్వేచ్ఛ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకుంటున్నాయి పార్టీలో. ఇంతకాలం తన పరదాల్లో ఉండి ఇవాళ ప్రజల్లోకి వస్తున్నాడు బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. 100 రోజుల్లో ఆయన సాధించింది ఇది. అపోజిషన్కి కూడా ఊపిరి వచ్చింది. అంటే నువ్వు కూడా స్వేచ్ఛగా బతుకు, మాకు భయం లేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు మాట్లాడితేనే మాకు మంచిది, అదే కదా, మేం చేసింది నువ్వు చెప్పలేవు, నీకు అంత దమ్ము ధైర్యం లేదు అంటున్నాడు ఆయన. సో 100 రోజుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందండి. చుట్టూ ఉన్న వాళ్ళ మంచి చెడు తెలుసుకునే ఒక తెలివితేటలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారి వల్ల. ఇంతకంటే జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలి? సరైన అపోజిషన్ లీడర్ అయితే ఇవాళ ఏం మాట్లాడి ఉండాలి? చంద్రబాబు నాయుడు గారు, మీరు వరదల్లో చాలా బాగా పనిచేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మీకు నేను అభినందనలు తెలుపుతున్నాను, మీరు 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు, చాలా సంతోషం. నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా
మీరు అధికార పక్షంలో ఉన్న ఒక సీనియర్ నాయకుడిగా మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పాలి సంస్కారం ఉంటే. తెల్లారి లేచాక కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకుదామా అనుకుంటే ఇంక నీ బతుకు ఇంతే. ఎప్పుడూ కూడా ప్రతిపక్షం అనేది ఒక మంచి పాత్ర పోషించాలండి, మంచి చెడు విశ్లేషించాలి. ఓకే, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇంకో ఈ మంచిలు జరిగాయి, ఓకే బాగుందండి, ఈ నియోజకవర్గంలో మీరు ఇది చేశారు, అక్కడ ఇది చేస్తే బాగుంటుందండి, ప్రజలు ఇది కోరుకుంటున్నారు. దట్ ఈజ్ వాట్ అసలు ప్రతిపక్షం అంటే చేయాల్సింది అది. ప్రతిపక్షం అంటే రోజు తిట్టడం కాదు, బూతులు మాట్లాడటం కాదు చేయాల్సింది. ఎంతసేపు తెల్లారు లేచి నేను పథకాలు ఇచ్చాను నిన్ను నువ్వు పొగుడుకోవడం కాదు. వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇలా ఉండేది, అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఇలా చేసేవాడు, నువ్వు ఎప్పుడో కొనబోయే గేదెకి పెట్టబోయే బచ్చలు అక్కర్లా, చేసేవాడు కాదు చేశాను అని చెప్పగలగాలి. నువ్వు చెయ్యలేదు కాబట్టి ఇంకా నువ్వు ఫ్యూచర్లోనే ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు చేశారు, చేస్తున్నారు, చేస్తారు అంటే భూత భవిష్యత్ వర్తమానం 3 చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతుంది. అంటే అభివృద్ధి జరిగింది, జరుగుతోంది, జరుగుతుంది. అర్థమైందా మీకు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ప్రజల్ని వెళ్ళి ప్రతిపక్షాన్ని అడగమంటున్నాం మనం. మొన్న ఆయన వరదల్లో ఆయన హెల్ప్ చేశాడో లేదో ప్రజలు సాక్షులండి. సాక్షి పేపరు, సాక్షి టీవీ సాక్ష్యం కాదు. ఆ 2 మూత పడితే అప్పుడు ప్రజలకి మొత్తం అన్ని వాస్తవాలు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా ప్రతిపక్షం ఎప్పుడైతే సాక్షి చూడడం మానేసి సాక్షి పేపర్ చదవడం మానేస్తుందో అప్పుడు వాళ్ళ కళ్ళు చెవులు పూర్తిగా తెరుచుకుంటాయి, వినిపిస్తుంది వాళ్ళకి. అండ్ అలాగే మేడం, మరోవైపు వైసీపీకి చెందిన కొన్ని పేటీఎం బ్యాచ్లు బాబు గారి సర్కార్లో ఈ 100 రోజుల్లో ఏమీ చేయలేదు, ఆయన ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. ఈ వార్తలపై మీరు ఏమంటారు? అసలు మీకు అదే చెప్తున్నాను, ఇంక ఈ వార్తలు మనం పట్టించుకోక్కర్లేదండి. 100 రోజులే కదా అయింది, ఎందుకు కంగారు పడతారు? మీకెందుకు కంగారు? ఇప్పుడు ఇంకొకటండి, అంటే ఈ 100 రోజుల్లో కూడా బాబు గారు చేయలేదంటే ఏమీ లేదు కదా. ఆయన పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాయి, మీ హయాంలో మూతపడ్డాయి. పెన్షన్లు మీరు ఎవరో వాలంటీర్స్ చేత ఇప్పించారు, ఇక్కడ అధికార పక్ష నేతలే వెళ్ళి ఇస్తున్నారు. 1వ తారీఖు కాదు 31న కూడా ఇచ్చారు. 1వ తారీఖు ఆదివారం వస్తే ఒకసారి అది కూడా జరిగింది కదా. ఒకటి. రెండోది పెన్షన్ పెంచారు, పెంచింది అమలు చేస్తున్నారు. ఇంకేంటి మరి మాట్లాడతారు మీరు కదా. ఇవన్నీ కాకుండా వైసీపీ హయాంలో వాలంటీర్స్కి లాస్ట్ ఆగస్ట్లో వాళ్ళదే ముగిసిపోయిందండి, వాళ్ళ టర్ము. ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, మీకు తెలుసా? 9 నెలలు వాళ్ళకి ఊరికే జీతాలు ఇచ్చాడు. అంటే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాన్ని కంటిన్యూ చేయకుండా, అంటే వాళ్ళ కాంట్రాక్ట్ రెన్యువల్ చేయకుండా ఫ్రీగా జీతం ఇచ్చినట్టు, అంటే పని చేయించుకున్నాడు. ఎందుకు ఇచ్చాడు? 200 పేపర్ కోసం కట్ చేశాడుగా సాక్షి పేపర్కి ప్రతి నెల. అది సర్క్యులేషన్ 2,62,200 ఎంతో పెంచుకుని యాడ్స్లో 443 కోట్లు కొట్టేశాడు కదా. వీళ్ళ దగ్గర నుంచి 205 కోట్లు 5 ఏళ్లలో సంపాదించాడు. అందుకని వాలంటీర్లు కావాలి ఆయనకి. అర్థమైందా మీకు? వాలంటీర్ల మీద వాళ్ళకి నెలకి 4,800 ఇచ్చి 5 సంవత్సరాల్లో 205 కోట్లు కొట్టేశాడు వాళ్ళ దగ్గర నుంచి. నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఇంకో విషయం చెప్తా. 1 ఇయర్ అసలు ఈ విద్యాశాఖలో వాళ్ళకి స్కాలర్షిప్స్ అవి ఇవ్వాల. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పాలిటెక్నిక్ సంబంధించిన వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళందరూ అప్పులు చేసి కట్టుకున్నారు. ఇవాళ ప్రతి శాఖలోనూ బకాయిలు ఉన్నాయి, ప్రతి శాఖలో బిల్లులు చెల్లించలేదు. సిగ్గుంటే అవి మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డికి ఇవాళ మాట్లాడే అర్హత లేదు, అతను ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. అర్థమైందా మీకు? కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుని, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత మాట్లాడుకుంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత మాట్లాడుకుంటే, పురంధేశ్వరి గారి గురించి మాట్లాడుకుంటే అంత మంచిది ప్రజలకి, మనకి కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.